హాయ్, గుడ్ మార్నింగ్. అల్లు అర్జున్ గారిది మనకి 42 హ్యాండ్ షేక్స్ అని చెప్పేసి రూల్స్ అని చెప్పేసి వస్తుంది బయట. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసారు, ట్విట్టర్లో చూసారు, 42 హ్యాండ్ షేక్ రూల్ అనేసి చాలా మంది పోస్ట్ చేశారు దీనికి. సో ఎటువంటి నిజం లేకుండా ఇలాంటివి ఏవైనా చేస్తే దానికి తగ్గ చర్యలు తీసుకుంటారని ఆల్రెడీ టీం అంతా రెడీగా ఉంది. సో ఇప్పుడు హ్యాండ్ షేక్ రూల్ కోసం మాట్లాడుకుంటే, ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ 2 ఇయర్స్గా అంటే పుష్ప, బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప మనం చూసుకుంటే అతని స్థాయి పెరిగిపోయింది ఒక పాన్ ఇండియా లెవెల్. బట్ బిఫోర్ పుష్ప కూడా అతను పుష్ప షూటింగ్స్ టైమ్స్లో ఒక టిఫిన్ షాప్కి వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తాను. ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి ఒక అతన్ని కనుక్కొని ఎలా అవుతుంది బిజినెస్, మీకు ఎంత బిజినెస్ అవుతుంది, మీరు ఎంత సేల్స్ అవుతుంది, మీరు పెట్టింది వస్తుందా రిటర్న్స్ అనేసి ఒక సామాన్యుడిగా వెళ్ళి కనుక్కున్నారు. సో అక్కడ అతను ఏమనుకున్నారు అంటే, ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఒక హీరో కామన్ మ్యాన్గా వచ్చి మన దగ్గర టిఫిన్ చేయడమే చాలా ఎక్కువ అనుకుంటే, మన బాగోగులు కూడా తెలుసుకోవడం అంటే, రియల్ హీరో నుంచి రియల్ హీరో అంటే ఏమీ లేదండి. ఇదే కేరళలో ఒక స్టూడెంట్కి చదవడానికి ఇబ్బంది అయితే అల్లు అర్జున్ గారి టీమే వెళ్ళి అక్కడ సార్ చేతుల మీదుగా ఆ అమ్మాయి చదువుకునే దానికి డబ్బులు కూడా ఇచ్చారు. బట్ ఇలాంటి బయటికి రావు. బట్ ఇలాంటి టైంలో ఫ్యాన్స్గా మేమే అది బయట పెడతాం. బట్ ఎందుకంటే మా మా హీరోకి బ్యాడ్ చేస్తే మేమైతే ఒప్పుకోం. సో అలాంటప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి సమాధానం చెప్తాం. సో ఇంకోటి, ఒక అబ్బాయి ర్యాలీ చేసుకొని సైకిల్ మీద ర్యాలీ చేసుకొని వచ్చాడు. వస్తే ఇంటి దగ్గర వెయిట్ చేశాడు. ఆ విషయం ఏంటంటే, వాచ్మ్యాన్కి సీసీ ఫుటేజ్ చూసి ఎవరు అతను వెయిట్ చేస్తున్నారని అడిగితే, సో ఇలా మీ ఫ్యాన్ సార్ చాలా దూరం నుంచి వచ్చి ఇలా చేశారు అంటే, అతను బయటికి వెళ్ళి కలలేదు. అతని ఇంటి లోపలికి ఇన్వైట్ చేసి పిలిచి, ఏంటి బాగున్నావా, ఇన్ని రోజులు ఎలా చేసావు, కష్టం తెలుసుకున్నాడు. ఇంత చేయడం అవసరమా అంటే, సార్ మీకు కలవాలంటే ఒక అర్హత ఉండాలి అనేసి అన్నాడు. ఆ మాటకి అతను ప్రైజ్ చేసి భుజం మీద చెయ్యేసి హ్యాండ్ షేక్ ఇచ్చారు. అప్పుడు లేదా 42 హ్యాండ్ షేక్ రూల్. సో ఇప్పుడు చాలా ఉన్నాయి ఇలాగే. మీరు 42 హ్యాండ్ షేక్ రూల్ అన్నారు కదా, నేను చూపిస్తాను. ఈ విజువల్స్ చూడండి. ఒక ఫ్యానిజం పొందిన అర్జున్ అన్న అర్జున్ అన్న అంటే సెక్రటరీ, తెలంగాణ సెక్రటరీ. సో ఈ అన్న ఇన్నిసార్లు కలిసాడు చూడండి. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ ఫ్యానిజంలో 20-30 టైమ్స్ కలిసాడు. ఇక్కడ హ్యాండ్ షేక్ రూల్ లేదా అని నేను అడుగుతాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏం లేదు, ఇక్కడ ఇదోండి, ఇక్కడ చూడండి. ఇతను అక్కడ హ్యాండ్ షేక్ రూల్ ఉందా? బర్త్డేకి ఏదో ఒక కామన్ పర్సన్ వచ్చారు, కామన్ పర్సన్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది కూడా ఇలాంటివి మీరు చిన్న చిన్నవి ఇంత నెగిటివ్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు మరి అల్లు అర్జున్ అంటే, ఇప్పుడు అంటారు కదా, ఎదురింటోడు బాగుపడితే పక్కింటోడు చూడలేడని. సో ఇలాంటిదేనండి. ఏమీ లేదు, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ ఏ A22 A6 అనేది ఒక రేంజ్లో వెళ్తుంటే, అందులో లోకేష్ కంకరాజ్ది A23 వచ్చింది. సో ఇది జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే అదర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ వార్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీకు రివీల్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఫ్యాన్స్ వరకు తెలిసింది ఏంటంటే, ఈ 42 హ్యాండ్ షేక్ రూల్ అనేది ఎవడు పెట్టాడో వాడు కూడా దొరికిపోయాడు. సో నేను ఈ మీడియా పరంగా నేను చెప్పదలిసింది ఏముందంటే, సో ఇంతకు ముందు చేసినవన్నీ పక్కన పెట్టేయండి, ట్రోలింగ్స్ అన్నీ ఏమన్నా. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ 343 ఉంది. ఏమైనా మీరు మిస్యూజ్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ అల్లు అర్జున్ గారి కోసం ఇస్తే తగు చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అసలు అసలు ఇది చేయడానికి గల కారణం ఏంటంటే ఎవరు చేస్తుంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేసి ఉంటారంటే అబ్సల్యూట్లీ అదర్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఒక ఫ్యాన్ పాన్ ఇండియాలో ఒకరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, 5 హిట్స్ కొట్టిన అట్లీ గారు డైరెక్టర్ తో సినిమా తీసానంటే నార్మల్ది కాదు. మళ్ళీ లోకేష్ కంగరాజ్ గారు 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ డేట్స్ గారి కోసం. మళ్ళీ త్రివిక్రమ్ గారు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఉన్నారు. సో ఇంతమంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ అని చెప్పుకోవడానికి గర్వకారణం. ఎందుకంటే సో ఇన్ని స్టార్డమ్ డైరెక్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఒక హీరో కోసం అంటే, అది అదర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బట్ ఏ ఫ్యాన్స్ అనేది నేను రిలీజ్ చేయను, ఎందుకంటే వీ లవ్ టాలీవుడ్, వీ లవ్ తెలుగు సినిమా. సో ఎవరిని క్రిటిసైజ్ అయితే నేనైతే చేయను. ఇప్పటి వరకు నేను చాలా రివ్యూస్ ఇచ్చాను. బట్ రాధేశ్యామ్ అన్నీ ఇచ్చాను. ఫ్లాప్ సినిమా కూడా రివ్యూ ఇచ్చాను. బట్ ఫ్లాప్లో కూడా నేను పాజిటివ్ వైబే ఎదుగుతా. సో అది మీరు ఏంటంటే, టాలీవుడ్, మేము తెలుగు సినిమా బానిసలం. సినిమా కోసం పాజిటివ్ మాత్రమే చెప్తాం. నెగిటివ్ ఉంటే నాకు అనవసరం. అది నేను సినిమాలో పాజిటివ్ చూస్తా, నువ్వు నెగిటివ్ చూస్తా. ఎవరి క్యాలిక్యులేషన్ అంటే వాళ్ళకు. అల్లు అర్జున్ గారు బయట మనకి అదర్ హీరో ఫ్యాన్స్ అని మీరు అన్నారు. పొలిటికల్ గా కూడా కొంచెం హెల్ప్
పొలిటికల్ గా గెలికారు కానీ మీరు అదర్ ఫ్యాన్స్ అని అనుకుంటున్నారు. ఓకే ఓకే పొలిటికల్ గా గెలికారు అన్నారు. అక్కడ నేను ఒక టీడీపీ మెంబర్ గా ఉన్న ఒక యూత్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే రప్ప రప్పే మరి. ఎందుకంటే అక్కడ కూడా పెట్టారు రప్ప రప్ప అనేసి, తగ్గేదే లేదని ఫ్లెక్సీలు ఎదురు పెట్టారు. బట్ నా ఫ్రెండ్ నామినేషన్ లో రేపు ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే నేను ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ అయినా వెల్కమ్ బెస్ట్ విషెస్ చెప్పడానికి నేనైతే వెళ్తా. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిది ఒక ఇష్యూ జరిగింది. సో మనమైతే ఎక్కడ తగ్గామో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం ఎదుక్కోవాలి. ఏం చేశారు, నేషనల్ అవార్డు కొట్టారు, ఇక్కడికి వచ్చి ఫోటో దిగారు. అంటే ఒకసారి నిన్ను తగ్గించి ఎవరు చెప్పారో వాళ్ళ చేతుల మీద అవార్డులో అందుకొని ఇలా వెళ్ళిపోయారు. అంటే అంటే ఇప్పుడు ఒకడు ఒక రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారు, జరిగిన తర్వాత అందుకున్నారు అనేసి అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారని అల్లు అర్జున్ వెళ్ళి ఏదో నేను హీరోని కదా అతన్ని తక్కువ చేయడానికి పిఆర్ఓలకి అందరు తెప్పించేసి అతను తక్కువ చేయడానికి ఏం చేయలేదు. బట్ ఏంటి, ఒక తెలివి ఉన్న వ్యక్తిగా ఒక యాక్టర్గా అతను చేసింది ఏంటి, నా దాంట్లో నేనేంటో చూపిస్తా అనేసి దాన్ని రివెంజ్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, దాని తగ్గట్టుగా అతని యాక్టింగ్ లో స్కిల్ చూపించి మరి సాధించారు. సో దీనికి ఏంటంటే యాటిట్యూడ్ అంటున్నాడు. స్టైలిష్ ఐకాన్ అని పేరు ఎలా వచ్చిందండి? యాటిట్యూడ్ లేకుంటే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, మల్టీ స్టార్, పాన్ ఇండియా స్టార్ అని రాదు కదా. అది ఎవరికైనా, ఇప్పుడు కామన్ మ్యాన్ నాకే యాటిట్యూడ్ ఉంది, అలాంటిది ఒక పాన్ ఇండియా స్టార్ అయితే అతనికి ఉండదు యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.